కాసేపట్లో పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీంతో చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు అభ్యర్థులు. బీ ఫారం తీసుకోవడానికి బాబు నివాసానికి వెళ్లారు గిడ్డి ఈశ్వరి. పాడేరు అభ్యర్థిగా ఉమామహేశ్వర నాయుడును ప్రకటించింది అధిష్టానం. ఆయన అభ్యర్థిత్వంపై వ్యతిరేకత రావడంతో గిడ్డి ఈశ్వరికే టికెట్ ఇవ్వనుంది టీడీపీ. మరోవైపు అనపర్తి టికెట్పై క్లారిటీ రాకపోవడంతో దెందులూరు బీ ఫారం పెండింగ్ లో పెట్టింది. బీ ఫారం తీసుకోవడానికి రావద్దని చింతమనేనికి సమాచారం ఇచ్చింది టీడీపీ. అటు అనపర్తి బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో ఉంటారని తెలుస్తోంది. మడకసిర, ఉండి, సూళ్లూరుపేట, మాడుగుల సెగ్మెంట్లలో అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. కాసేపట్లో పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, కొంతమందికి బీ ఫారాలు పెండింగ్ లో పెట్టనున్నట్టుగా తెలుస్తుంది. కారణాలేంటి, డీటెయిల్స్ ఏంటి? రైట్ శ్రావణి, అంటే కొన్ని సెగ్మెంట్లలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉండడంతో ఆ బీఫామ్కి సంబంధించి కొంత పెండింగ్లో పెట్టే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అది తెలుస్తుంది. సో ఓవరాల్గా 144 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. 144 నియోజకవర్గాలు అలాగే 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులకి ఇవాళ చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళలో కొంతమంది ఎవరైతే కొన్ని చోట్ల కొన్ని స్థానాలకు సంబంధించి అభ్యర్థులను మారుస్తారో వాళ్ళకు సంబంధించిన వ్యవహారం మీద కొంత పెండింగ్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఉండి, మడకసిర, సూళ్లూరుపేట, మాడుగుల, సో ఇటువంటి అంశాలకు సంబంధించి వీటిల్లో ఉండి, మాడుగుల, మడకసిర ఇటువంటి అంశాలకు సంబంధించి ఇటువంటి స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో దాదాపు ఒక క్లారిటీ వచ్చేసింది. సో ఈ క్రమంలో వాళ్ళకి ఈరోజు బీఫామ్లు ఇస్తారా ఇవ్వరా అన్న అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాడుగుల నుంచి పైలా ప్రసాద్కి టికెట్ కేటాయించినప్పటికీ తాజాగా మారిన పరిణామాలు, తాజాగా జరిగిన చర్చల్లో భాగంగా అక్కడి నుంచి బండారు సత్యనారాయణమూర్తి బరిలోకి దిగబోతున్నారు. అలాగే ఉండి అభ్యర్థిని కూడా మార్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంతెన రామరాజు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజు పేరును ఖరారు చేసింది. కానీ తాజా పరిణామాలతో ఆయన మార్చి వేరే అభ్యర్థికి టికెట్ కేటాయించే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో ఇప్పటికే మంతెన రామరాజుకి నచ్చజెప్పినట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో భాగంగా మంతెన రామరాజుకి జిల్లా అధ్యక్ష పదవి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష పదవి అప్పగించే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి మంతెన రామరాజు కూడా అంగీకరించారు అనేది పార్టీ వర్గాలు చెప్తున్న మాటగా కనిపిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మంతెన రామరాజు పూర్తి స్థాయిలో సమాధాన పడ్డారా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా మరింత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు చూస్తూ ఉంటే మడకసిర నియోజకవర్గానికి సంబంధించి ఎంఎస్ రాజు టికెట్ దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి సునీల్ కుమార్కి టికెట్ ప్రకటించారు. సో ఇప్పుడు అక్కడ తిప్పేస్వామి బలంగా వ్యతిరేకిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో తిప్పేస్వామి సునీల్ కుమార్ కాకుండా వేరెవరి అభ్యర్థిత్వాన్నైనా ఓకే చెప్తాను, సహకరిస్తానని చెప్పడంతో అక్కడ ఎంఎస్ రాజు పార్టీ ఎస్సీసెల్ విభాగానికి సంబంధించిన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఎంఎస్ రాజుకు టికెట్ కేటాయించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక వైపు చూస్తామంటే చివరి నిమిషంలో దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి కొంత ట్విస్ట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన క్లారిటీ రాకపోవడంతో దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి కొంత ట్విస్ట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఇవాళైతే దెందులూరు నియోజకవర్గాన్ని నుంచి ప్రకటించిన ఎవరైతే చింతమనేని ప్రభాకర్ ఉన్నారో ఆయన్ని బీఫామ్ తీసుకోవడానికి రావద్దు అని చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చింతమనేని ప్రభాకర్ ఇవాళ వచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి అనపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆశిస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన ఇప్పుడు మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా ఉంది. దీనికి సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో సో ఇటువంటి మార్పులు చేర్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాసేపట్లో బీఫామ్లను అందజేసే ప్రక్రియ, అలాగే అభ్యర్థులకు దిశానిర్దేశం చేసే దిశగా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. శ్రావణి. రైట్ పిఎంఆర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.